అసలు COP28లో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ అవుట్కమ్ అంటే ఏంటంటే అది ఇదేనండి, ట్రిబులింగ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో దీనివల్లనే మనకి అడిషనల్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఇప్పటి నుంచి 2030 వరకు తగ్గడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఈ ప్లెడ్జ్లో ఉంది ఏంటంటే డబులింగ్ ఆఫ్ యాన్యువల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ రెండు పారామీటర్స్ చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద COP28 అని అనుకోవచ్చు. అయితే December 2 118 కంట్రీస్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లెడ్జ్ అనేటివి సైన్ చేశాయి. సో దీని పరంగా కనుక ఒకవేళ వరల్డ్స్ యొక్క గ్రీన్ ఎనర్జీ కనుక త్రిబుల్ అయితే అది 11,000 గెగావాట్స్ అనేది 2030 వరకు చేరుకుంటుంది. సో దాంతో ఏమవుతుంది, మనం ఆల్రెడీ చెప్పాం, ఈ రిలయన్స్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఉన్నటువంటి డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. సో ఇది బాగుందండి. కాకపోతే సో ఇది కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే మనం ఆల్రెడీ ఫాజిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్లో మనం డిస్కస్ చేసాము. సో దీనివల్ల మనకి కనీసం ఎంత అండి 7 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ని మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోవచ్చు. అయితే దీనికి ఉన్న సమస్య ఏంటంటే ఇది మొత్తం వరల్డ్కి పెట్టుకున్నటువంటి టార్గెట్ అండి. ఏ కంట్రీకి మీద కూడా నువ్వు ఇంత ప్రొడ్యూస్ చేయండి, ఇన్ని రెన్యూవబుల్ ఎనర్జీని మీరు రీప్లేస్ చేయాలి అని ఇండివిజువల్గా ఎవరికి టార్గెట్ ఇచ్చింది కాదు. మరి ఎవరెవరు ఎంత వాళ్ళు ఇన్స్టాల్డ్ కెపాసిటీని గ్రీన్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు అనేది ఏ ఒక్కరి మీద కూడా బైండింగ్ అయ్యి లేదు. సో ఈ ట్రిబులింగ్ ఆఫ్ గ్లోబల్ టార్గెటింగ్ ఎలా అచీవ్ అవ్వబోతుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మెయిన్గా ఎందుకు ఇలా అడగడానికి కారణం మనకి ఆల్రెడీ తెలుసు, ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ మీద మనం ఎక్కువగా డిపెండెంట్ అవుతున్నాము. సో దాన్ని మనం గ్రీన్ ఎనర్జీ కిందకి రిప్లేస్ చేయాలని అనుకుంటున్నాం. సో అకార్డింగ్ టు ద గ్లోబల్ రెన్యూవబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ ప్రకారంగా ఏంటంటే ప్రతి కంట్రీ కూడా టు డబల్ ద గ్లోబల్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ప్రతి కంట్రీ కూడా వాళ్ళు ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ని 2% నుంచి 4% అనేది ఎవ్రీ ఇయర్ అంటిల్ 2030 వరకు చేయాలి. అయితే ఈ ప్లెడ్జ్ అనేది ఎవరి మీద కూడా లీగల్గా బైండింగ్ అనేది లేదు. సో మనం యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారంగా చూసుకుంటే 2022 నుంచి 27 వరకు మనం రిన్యూవబుల్స్ ఎనర్జీ అనేది ఆల్మోస్ట్ ఒక 2400 గెగావాట్స్ అనేది ఉంటుందండి. అది మనకు ఈ ప్రొవిజన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ 90% ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ రెన్యూవబుల్స్ తోటే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది అన్నమాట. సో దీనికి మెయిన్గా ఎందుకు ఇలా జరగడానికి కారణం ఏంటంటే మనకు తెలుసు ఇండియా, EU, చైనా, US ఈ అన్ని మెయిన్ కంట్రీస్ అంతా కూడా వాళ్ళ పాలసీస్, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్, మార్కెట్ అన్నీ కూడా రిఫార్మ్స్ జరిగిపోయి అందరూ కూడా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ సైడ్కి వెళ్తున్నారు. దాంట్లో మనకి ముఖ్యంగా తెలుసు కదండి, సోలార్, విండ్, హైడ్రో పవర్, బయోఫ్యూల్స్ ఇవన్నిటిని కూడా మనం కోల్ ప్లేస్లో అంటే ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో వాటి ప్లేస్లో వాడడానికి అన్ని కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో అన్ని గవర్నమెంట్స్ వాళ్ళ పాలసీస్ అన్ని ప్రోగా ఉండడంతో ఈ టార్గెట్ అచీవ్ చేయడం చాలా కష్టం ఏం కాదు. సో మెయిన్గా సోలార్, ఫోటోవాల్టిక్స్, విండ్ పవర్ అని అయితే అందరి కంట్రీస్లలో కూడా ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. ఇంకా ఇండియా స్టేటస్ కనుక చూసుకుంటే మనం ఆల్రెడీ 40% ఆఫ్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ అనేది త్రూ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచే ఉంది. ఇంకా మనం చెప్పాలంటే ఆల్రెడీ COP26లో ఇక్కడ గ్లాస్గో సమ్మిట్లో ఆల్రెడీ మనం పంచామృత్ అని చెప్పేసి అక్కడ మనం నెట్ జీరో 2070 కల్లా తీసుకురావాలి అని మనం నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ 500 గెగావాట్స్ బై 2030 వరకు తీసుకురావాలని, ఇంకా 50% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రావాలని మనం ఈ పంచామృతంలో మెయిన్గా మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో దీంతో పాటు ఇంకా కార్బన్ ఎమిషన్స్ని కనీసం 1 బిలియన్ టన్స్ని తగ్గించాలి 2030 వరకు. అలాగే మన ఎకానమీలో కార్బన్ ఇంటెన్సిటీ 45% అనేది 2030 కల్లా తగ్గించాలని పంచామృత అని చెప్పేసి కొన్ని మన క్లైమేట్ కమిట్మెంట్స్ గురించి మనం హోల్ వరల్డ్కి అనౌన్స్ చేసాం. సో
ప్రతి గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ప్రో టు రెన్యూవబుల్ ఎనర్జీ అన్నమాట. సో వీళ్ళు ఇనిషియల్గా ఈ అగ్రిమెంట్లో అంటే ఈ ఇనిషియేటివ్లో వాళ్ళు ఫేజింగ్ డౌన్ ఆఫ్ ద కోల్ అని అనేసరికి ఇండియా చైనా ఈ ప్లెడ్జ్కి దూరంగా ఉన్నారు. కానీ మనం మాత్రం అవుట్ సైడ్ నుంచే ఈవెన్ G20లో కూడా మన కమిట్మెంట్ టు త్రిబులింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీని మనం మాత్రం సపోర్ట్ చేసామన్నమాట. సో ఈ ప్లెడ్జ్ని మొదట EU, US, UAE వాళ్ళు వస్తే దాని తర్వాత బ్రెజిల్, నైజీరియా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, చిలీ, బార్బడోస్. సో ఈ కంట్రీస్ వీటిని సపోర్ట్ చేశాయి ఈ ప్లెడ్జ్ని. ఓకేనా. సో మరి సమస్య ఏంటి? సమస్య ఏం లేదండి ఇక్కడ. ఓకే, అన్ని కంట్రీస్ ప్రోగా ఉండడం అనేది ఒక పాజిటివ్ థింగే. కానీ ఇక్కడ ఓన్లీ ఇది మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఎలక్ట్రిసిటీ గురించి. సో మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఓన్లీ ఎలక్ట్రిసిటీ వల్ల కాకుండా ఇంకా ట్రాన్స్పోర్టేషన్, హీటింగ్, అదర్ ఆ సోర్సెస్ కూడా ఉన్నాయి. మరి ఓన్లీ మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. బట్ మనం గ్రేటర్ రోల్ ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్కి, హీటింగ్కి కూడా వీటిని కూడా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ తోటి వాటిని ట్రాన్సిషన్ చేయాలి. అది ఇంకా డిఫికల్ట్గానే ఉంది. ఇంకా ఈ రెన్యూవబుల్స్ని డిప్లాయ్ చేసేటప్పుడు దానికంటూ కొన్ని ట్రబుల్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ పరంగా కానీ, లేబర్ కన్స్ట్రెంట్స్ కానీ, సప్లై చైన్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా కొన్ని పూర్ కంట్రీస్, మిడిల్ కంట్రీస్ వాళ్ళంతా కూడా డెవలపింగ్ ఈ కంట్రీస్ అందరికీ కూడా ఈ కాస్ట్ అనేది ఫైనాన్షియల్ రిసోర్స్ క్రంచ్ అవ్వడం అనేది కూడా ఒక ఇష్యూ. ఒకటేమో వన్ ఈజ్ ఓన్లీ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఎలక్ట్రిసిటీ సెక్టర్. బట్ మనం ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి ఇంకా అదర్ సోర్సెస్కి కూడా అప్లై చేయాలి. రెండు, ఈ రెన్యూవబుల్స్కి డిప్లాయ్ అంటే మార్పు అయ్యేటప్పుడు దానికి అయ్యే ఫైనాన్స్ ఖర్చు అనేది ఎక్కువగా ఉండడంతో కూడా మనకి సమస్య అనేది ఛాలెంజింగ్గా ఉందన్నమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ అవుట్కమ్ ఆఫ్ ద COP28 అన్నట్టు. ఓకేనా.